ఇక్కడ నేను మటన్ కర్రీ కోసం గ్రేవీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ కాజు తీసుకున్నా. కాజు మంచిగా రోస్ట్ చేసి అందులో కొన్ని మసాలాలు వేశాను. కాజు పేస్ట్ వేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి రోస్ట్ చేసుకున్న తర్వాత అయితే నేను వాటిని మిక్సీ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేశాను. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కొన్ని ఎక్కువగా ఉంటే మంచిది, గ్రేవీలోకి ఆనియన్స్ బాగుంటాయి. ఇంకా గ్రేవీలో ఒక టమాటా వేస్తే బాగుంటుందని ఒక టమాటా కూడా కట్ చేశాను. ఇంకా మటన్ కర్రీ తీసుకొని అందులోకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసి మంచిగా కలుపుకున్నాను. ఇక్కడ మసాలా వేయలేదు, నేను ఇందులో మసాలా లాస్ట్లో వేద్దామని ఇక్కడ వేయలేదు. ఇంకా తర్వాత అవన్నీ వేసి మంచిగా కలుపుకొని పెట్టుకున్నాను. అలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను. ఇంకా గిన్నె పెట్టి అందులోకి మసాలాలు వేసి కట్ చేసినవన్నీ వేశాను. అదేనండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా. ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచుకుందాం. తర్వాత బాస్మతి రైస్తో బగారా చేశాను కూడా చెప్తా ప్రాసెస్. ఇప్పుడు నేను కాజు పేస్ట్ వేశాను. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని అందులో కలుపుకొని పెట్టుకున్న మటన్ వేసి అలా వదిలేసాను. ఇంకా ఇక్కడ రైస్ ప్రిపేర్ చేశాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసి మసాలాలు వేసి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి ఇందులోకి కసూరి మేతి అలాగే పుదీనా, బిర్యానీ ఆకులు కూడా వేసి రోస్ట్ చేశాను. ఇంకా బియ్యం ఎన్ని తీసుకున్నానో అంతకి డబల్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను రైస్ మెత్తగా కాకుండా పొడి పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తక్కువే పోసాను. నేను ఇందులో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత వాటర్ మరిగాక అందులోకి నానబెట్టుకున్న రైస్ వేశాను, బాస్మతి రైస్. రైస్ అయిన తర్వాత మాత్రం రైస్ బాగా వచ్చింది, చాలా పొడి పొడిగా ఉంది, పర్ఫెక్ట్గా వచ్చింది. కర్రీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందులో నేను మసాలా వేశాను కానీ చూపించలేదు. తర్వాత మీద కొత్తిమీర చల్లేశాను. ఇవి మాత్రం చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫంక్షన్స్లో చేసే టైప్ వచ్చేసింది, చాలా బాగుంది. మీరు అలా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.